अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। कांग्रेस पार्टी ज़िला सदर मिस्टर के तिरुपति रेड्डी ने आज कैंप ऑफिस में पार्टी कारकुनों के हमराह मुनाकिदा मीटिंग के बाद मुनाकिदा प्रेस मीट से खिताब करते हुए कहा कि सीएम केसीआर के प्रोग्राम को 10,000 अफराद के जरिए रोक देंगे। उन्होंने मजीद कहा कि कांग्रेस पार्टी हल्के असम्बली मेदक से कामयाबी हासिल कर रही है और कांग्रेस पार्टी की जानिब से हल्के असम्बली मेदक से मुझे उम्मीदवार के तौर पर इंतखाब अमल में आते हुए टिकट भी दिया जा रहा है और मैं ज़रूर हल्के असम्बली मेदक की तरक्की कर दिखाऊंगा। इस मौके पर टीपीसीसी मेंबर मिस्टर एम अंजनेलू, जिला किसान सेल सदर मिस्टर प्रभाकर रेड्डी, जिला यूथ सदर मिस्टर महेंद्र रेड्डी के अलावा दीगर कांग्रेस पार्टी के कई कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। 23వ తారీఖు నాడు సీఎం గారి ప్రోగ్రాం ఏదైతే ఉందో గతంలో ఇచ్చిన హామీలు ఏమైనాయి? 2018 ఎన్నికల్లో సీఎం గారు చాలా హామీలు ఇచ్చారు. తర్వాత మళ్ళీ మెదక్ ముఖం చూడలేదు. మెదక్ ఇవ్వాలే వస్తుంది. ఇవాళ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి గారు కానీ గతంలో ఇచ్చిన హామీలు ఏమైనా హామీలు గుర్తుడేం కొరకే అడ్డుకుంటా ఉన్నాము. ఇవాళ కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేస్తుంటే నాకు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడది. ఇంతకుముందు ఇచ్చిన హామీలు గుర్తుడేం కొరకే కాంగ్రెస్ పార్టీ 10,000 మందితోటి అడ్డుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేసినాము. ఇవాళ మండల పార్టీ అధ్యక్షులు అందరితో మీటింగ్ పెట్టుకున్నాము. మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా గ్రామాల్లో ఇవాళ మీటింగ్ పెట్టుకొని వాట్సాప్ ద్వారా, మెసేజ్ల ద్వారా ఏ మండలం నుంచి ఏ దారిలో రావాలి, ఎక్కడి నుంచి ఎక్కడ కలుసుకోవాలి, ఎక్కడ కోఆర్డినేషన్ చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. ఎక్కడైనా పోలీసు వాళ్ళు ఏ కార్యకర్తలైనా అడ్డుకుంటే తప్పకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త జేబులో జెండా ఉంటుంది. ఎక్కడ అడ్డుకుంటే అక్కడ జై కాంగ్రెస్ అని చెప్పి నినాదాన్ని ఇచ్చి కూడా కాంగ్రెస్ జెండా కూడా చూపించబోతా ఉన్నారు. ఇవాళ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే, మా మండల పార్టీ అధ్యక్షుల ఉత్సాహం కూడా చూస్తూ ఉంటే మేము అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మళ్ళీ దొంగ హామీలు ఇచ్చి ఎలక్షన్ల ముంగట మళ్ళీ ఇక్కడ పద్మమ్మని గెలిపేయండి, నా కూతుర్ని గెలిపేయండి అని చెప్పి సీఎం చెప్పడానికి వస్తుండే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్టీ గుర్తు చేసుకుంటూ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. శశిధర్ రెడ్డికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ కోడలు పెళ్లి ఉన్నది, వాళ్ళ చెల్లెల వాళ్ళ కోడలు పెళ్లి ఉన్నది. మంది ప్రోగ్రాంలు చెప్తే ఇంకా 10 గంటల వరకు నేను తీసుకుంటాను. ఆల్రెడీ పాపన్నపేట మీటింగ్ కూడా వచ్చిండు, గ్రామాలలో తిరిగేటప్పుడు కూడా వస్తూ ఉన్నాడు. పాపన్నపేట ఇనాగ్రేషన్ కూడా వచ్చిండు. నేను కూడా వాళ్ళ ఇంటికి పోయినా. ఇవాళ కూడా ఇంటిమేషన్ ఇచ్చాం, చేస్తున్నామని చెప్తాం. కార్డు వస్తున్నా కోడది ఇంకొక వారం 10 రోజులు టైం ఉందన్నా అని చెప్తాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులతో ఎలా మీరు సమర్థం చేసుకుంటారు? నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ సభ్యుల్ని కలుపుకొనే పోతున్నాము. ప్రతి కాంగ్రెస్ సభ్యునికి చెప్తున్నాము, అన్ని ఇంటిమేట్ చేస్తున్నాము. కొంతమంది కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నారు. మండల పార్టీ అధ్యక్షులు అందరూ వచ్చారు, సేల్స్ వాళ్ళు అందరూ వచ్చారు, బాడీ అందరూ వచ్చారు, మండల బాడీ కూడా అందరూ వచ్చేసారు. ఇంకేమన్నా అవకతవకలు మాట్లాడుతుంటే కూడా కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉంది. మీకే టికెట్ వస్తారని మీరు ఆశిస్తున్నారు. మీ దాంట్లో ఉన్న వాళ్ళే కొంతమంది మాకు టికెట్ వస్తారని చెప్పి ధీమా ఆశించడము. 42,000 మంది సభ్యులు 42,500 మంది కూడా ఆశించడం, టికెట్ ఆశించడంలో తప్పలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి 4.5 సంవత్సరాలు సేవ చేసిన, జిల్లా పార్టీ అధ్యక్షంగా ఉన్న ఒక బెస్ట్ జీసీసీ ప్రెసిడెంట్గా నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా ఆహ్వానించాడు. ఎందుకంటే హైకమాండ్ సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత గోహెడ్ నాకు ఒక మాట చెప్పారు. దాని ప్రకారం నాకు ఆశాభావం ఉంది. లేదు వేరే ఎవరికైనా వచ్చినా కలిపి పనిచేయడం కూడా